హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వింధ్యశ్రీ వ్లాగ్స్. సో చాలా డేస్ నుండి అనుకుంటున్నా డే ఇన్ మై లైఫ్ చేయాలి అని చెప్పి, కానీ మార్నింగ్ వీడియో షూట్ చేస్తున్నా, ఈవినింగ్ వీడియో తీయడం మర్చిపోతున్నా. అట్లా చాలా సార్లు అయిపోయింది అనమాట. ఎలాగైనా ఇవాళ డే ఇన్ మై లైఫ్ చేసేయాలి అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ ఎవ్రీడే కాలేజ్కి అయితే రెడీ అయిపోయినట్టు ఈ రోజు కూడా రెడీ అయ్యాను. అసలు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు మీరు అని చెప్పి కమెంట్స్ మీద కమెంట్స్ వస్తున్నాయి. మెయిన్ రీజన్ ఈస్ నాకు వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదు, అండ్ ప్లస్ ఈ స్టడీ వల్ల ఇంకా ఎక్కువ ప్రెషర్ అయిపోయింది. ఎన్ని సర్కమ్స్టెన్సెస్ వచ్చినా గానీ నేను క్విట్ అవ్వాలని అస్సలు అనుకోవట్లే. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని నాకైతే అస్సలు లేదు. సో నేను తీసేదే లాంగ్ వీడియోస్ లాంటి షార్ట్ వీడియోస్ అనమాట. సో ఆ లాంగ్ వీడియోస్ లాంటి షార్ట్ వీడియోస్ చూడడానికి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ వీడియోస్ చూసినందుకు మీరు సాటిస్ఫై అవుతారు, నాకు కూడా చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ సాటర్డే వరకు డైలీ వ్లాగ్ అయితే పెడదామని అనుకుంటున్నా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వ్లాగ్. ఇప్పుడు మీకు టైం ఎంత అవుతుందో చూపిస్తాను. నేను 6:45. ఎందుకు చెప్తున్నావు టైం అని చెప్పి మీకు డౌట్ వచ్చిందా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను కాలేజ్ నుండి ఇంటికి వచ్చింది 4 o'clockకి. ఈ వీడియో స్టార్ట్ చేస్తుంది 6:45కి గైస్. అంటే లైక్ ఇంత మెమరీ లాస్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా 4 o'clockకి ఇంటికి వచ్చి నా వర్క్ మ్యాథ్స్ టెస్ట్ ఉందని చెప్పి రాసుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది, నేను మార్నింగ్ ఒక వీడియో స్టార్ట్ చేసినా కదా, దాన్ని ఎండ్ చేయలేదు అని. మార్నింగ్ వీడియో తీస్తున్నా, ఈవినింగ్ వీడియో తీయడం మర్చిపోతున్నా. మన వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ మన టు డూ లిస్ట్ ఏంటంటే, మ్యాథ్స్ 1A రేపు స్లిప్ టెస్ట్ ఉందని చెప్పారు సార్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అది కూడా ఓరల్గా అడుగుతానని చెప్పారనమాట మా ఇంగ్లీష్ సార్. ఇప్పుడు నేను మ్యాథ్స్ 1A ప్రాక్టీస్ చేద్దామని చెప్పి బుక్స్ అన్ని తీసి పెట్టుకున్నాను అనమాట. నా పౌచ్లో పెన్సిల్ లేదు. స్కూల్లో పెన్సిల్ పోయిందంటే ఒక అర్థం ఉంది గైస్. కాలేజ్లో కూడా పెన్సిల్ ఎరేజర్లు పోతున్నాయని మా మమ్మీకి చెప్తే, ఇంకా చిన్నపిల్లవా ఇట్లా పోగొట్టుకుంటున్నావు అని అడిగింది నన్ను. అది వేరే విషయం అనుకోండి. కొత్త పెన్సిల్ తీసుకున్నాను. ఈ పెన్సిల్ షార్ప్ చేసినప్పుడు డస్ట్ పడుతుంది కదా ఎట్లయినా. సో ఆ డస్ట్ వేయడానికి నేను ఈ డస్ట్బిన్ చేశాను. సో ఇంకా నేనైతే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేద్దామని కూర్చున్నాను. మాకైతే 5 మెథడ్స్ ఇచ్చారు. ఆ 5 మెథడ్స్ లో సమ్స్ ఎలా చేయాలో నేర్చుకొని రమ్మని చెప్పారనమాట. నేను మ్యాథ్స్ చాప్టర్స్ రివైజ్ చేసినా కానీ, లేదా ఏమైనా మెథడ్స్ చెప్పినప్పుడు వాటిని ప్రాక్టీస్ చేయాలన్నా కానీ, ఫస్ట్ ఒక పేపర్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయని రాసుకుంటాను. అండ్ దాని తర్వాత సమ్ ఆ మెథడ్ లో చేసిన తర్వాత స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాను అనమాట. ఇంకా నేను 1 hour కూర్చొని అవే సమ్స్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ వీడియో సండే పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే మనం మండే నుండి సాటర్డే వరకు సిరీస్ అయితే చేద్దాం అనుకున్నాం కదా. ఇంకా ఈ సిరీస్ లో కొన్ని టిప్స్ మీరు నాతో షేర్ చేసుకోండి, నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఈ మ్యాథ్స్ చేసేటప్పుడు ఇరిటేషన్ వచ్చేది ప్లస్ మైనస్ దగ్గర. ఆ 2 symbols తోని మొత్తం ఆన్సరే చేంజ్ అయిపోతుంది. ఈ మంత్ ఎండింగ్ లో మాకైతే యూటీస్ ఉన్నాయి. కొంచెం నర్వస్ గా ఉంది, బికాస్ ఇది నా ఫస్ట్ ఎగ్జామ్ కాలేజ్ లో. ఎలా రాస్తానో ఏమో అని చెప్పి. మోస్ట్లీ నేను లాంగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటా, కానీ అవి ఎందుకో షార్ట్ వీడియోస్ అయిపోతాయి. అంటే నేను ఎక్కువ క్లిప్స్ క్యాప్చర్ చేయను కాబట్టి. మొత్తానికి అయితే సమ్స్ అని చేసేసాను. నా వర్క్ అయితే అయిపోయింది. అండ్ మీకు చూపించడం మర్చిపోయాను కదా. సో నా ప్లాంక్ అయితే ఇట్లా డెకరేట్ చేశాను. నేను ఏదో ర్యాండమ్ గా వేసాను, కానీ చూడడానికి చాలా బాగుంది పెయింటింగ్ అయితే. ఈ పేపర్స్ బదులు మీరు న్యూస్ పేపర్స్ కూడా యూస్ చేయవచ్చు. ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.